E6 టీవీకి స్వాగతం. మాజీ మంత్రి కేటీఆర్ సొంత జిల్లాలోని ఓ కీలక ప్రాజెక్ట్ నిర్లక్ష్యం ఎంతో మంది రైతులకు శాపంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం నర్మలం గ్రామంలోని ఎగువ మానేరుకు ప్రతి ఏటా భారీగా వరద నీరు వస్తుంది. కానీ దాన్ని అందిపుచ్చుకునే మార్గం లేక నీరు మొత్తం వృధాగా వెళ్లిపోతుంది. ఈ ప్రాజెక్టును అప్పటి మాజీ మంత్రి కేటీఆర్ పట్టించుకొని కొన్ని నిధులు కేటాయించి ప్రాజెక్టును అభివృద్ధి చేసి ఉంటే నేడు ఎన్నో వందల ఎకరాల సాగుకు ఉపయోగకరంగా ఉండేదని రైతులు వాపోతున్నారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ అద్భుతమైన కట్టడం ఎగువ మానేరు ప్రాజెక్ట్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. దీని ద్వారా సిరిసిల్ల జిల్లా రైతాంగానికి, ప్రజలకు సాగునీరు, తాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ యాదవ్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా టీవీ నేను మీ జర్నలిస్ట్ సతీష్ యాదవ్. ప్రజెంట్ నేను రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల్ నర్మల గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. గత నిజాం నవాబు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఒక పురాతనమైనటువంటి ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ మానేరు నదిపై ఎగువ మానేరు డ్యామ్ను కూడా నిర్మించారు. గతంలో ఇటు నిజాం చివరి రాజు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేశారు. దాదాపు 1945 నుంచి మొదలుకుంటే 1950 వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. మరి దాదాపుగా 1,13,90,000 రూపాయలతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు. ఇది చూడొచ్చు, వెనక వీడియో చూస్తున్నాం మనం. మొత్తం దాదాపు గత 4-5 రోజులు కురిసినటువంటి భారీ వర్షాలకు మొత్తం ఈ యొక్క నర్మదా సంబంధించిన గ్రామంలో ఉన్నటువంటి మానేరు నదిపై ఇటు ఎగువ మానేరు సంబంధించిన ప్రాజెక్టు మొత్తం అంతా కూడా నిండు కుండను తలపిస్తుంది. మొత్తం దాదాపుగా ఇటు దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. మరి ఇదంతా కూడా తెలంగాణ అంటే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇటు నీటి లోయర్ డ్యామ్ సంబంధించి కూడా, కాబట్టి మొత్తం ఇదంతా వరద అంతా కూడా ఇటు కింది వైపు వెళ్తుంది. మరి దాదాపు అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా కొంతవరకు ఈ ప్రాజెక్టు మరి నిర్లక్ష్యం గురైందో తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, అంటే దాదాపుగా ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టినా కూడా జనరల్గా గేట్లు ఉంటాయి, కానీ ఇక్కడ ప్రాజెక్టు చూసుకోవచ్చు. ఇదంతా కూడా నిజాం కాలం సంబంధించిన ప్రాజెక్టు కావడంతో ఇక్కడ ఎలాంటి గేట్లు లేవు. ఓన్లీ మొత్తం మత్తడి మాత్రమే పారుతుంది. మొత్తం ఇక్కడ పాలల్ల వాటర్ అయితే వస్తుంది, ఫ్లో అంతా కూడా మొత్తం ఇదంతా కూడా ఫ్లో పోతుంది. మరి ఇక్కడ నర్మలా గ్రామం ఉంటుంది. మరి ఇక్కడ ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా మరి ఇక్కడ సాగునీరుతో పాటు తాగునీరు, అదేవిధంగా మత్స్యకార సంపదకు సంబంధించి అంతా కూడా వాటర్ అంతా కూడా ఇక్కడ నుంచే పోతుంది. మరి ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపుగా మొత్తం వాటర్ అంతా కూడా ఫ్లో అవుతుంది. మరి ఇక్కడ కింది కూడా మొత్తం ఇటు గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలు కూడా తాగునీరుతో పాటు సాగునీరు అంతా కూడా దీనికి సంబంధించిన మారే నది అయితే అందిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మరి ఇదంతా కూడా ఇది గోదావరి నదికి ఉపనదిగా ఉంది. మరి దాదాపుగా ఈ యొక్క నిర్మాణం కూడా దాదాపు నిజాం కాలంలో కూడా చేపట్టారు. మరి దాదాపుగా 81 సంవత్సరాలు అవుతుంది, అంటే దాదాపు ఇంకొక 19 సంవత్సరాలు నిండుకుంటే మాత్రం 100 ఇయర్స్ అవుతుంది. మరి గతంలోనే అంటే గత నిజాం కాలంలోనే యొక్క ప్రాజెక్టు నిర్మాణం అంతా కూడా జరిగింది. మరి ఎక్కడ కూడా చెక్కు జరగకుండా ఈ యొక్క నిర్మాణం అంతా కూడా జనరేటర్లు వస్తుంది. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో చూసుకుంటే మాత్రం కొంతవరకు నిర్లక్ష్యానికి అయితే గురైంది. మరి ఎక్కడ కూడా దీనికి సంబంధించి ప్రాజెక్టు ఇంకా నిర్మాణం దశ కానీ తర్వాత ఫర్దర్గా ఇటు బ్యూటిఫికేషన్ కానీ ఏది కూడా చేపట్టలేదు. మరి దీనికి సంబంధించిన సమస్యలు ఏంటి, మరి ఇక్కడ ఎందుకు ఈ యొక్క ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది, అసలు ఈ ప్రాజెక్టు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మరి మరోవైపు ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల. మరి కేటీఆర్ మరి ఇక్కడ నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఆయన ఊపడు ఉపన్యాసాలు చేస్తాడు. మరి అడ్జస్ట్ అంటాడు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్లో. మరి చాలా ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు. దాదాపు 1,00,000 కోట్లు పెట్టారు. మరి అది కూలిపోయింది. దాదాపు ఇటు అన్నారం బ్యారేజ్కి బొంగబడింది. దాదాపు మరోవైపు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం దాదాపు పిల్లర్ నెంబర్ 19, 20 కుంగిపోయినటువంటి పరిస్థితి. మరి మరోవైపు మాత్రం అంతకుముందు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇటు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా మరి గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు మాత్రం నీరుగారిపోయినాయి. మరి ఆ ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాలు కూడా పోలేదు. మరి ప్రజెంట్ మాత్రం ఇక్కడ చూస్తున్నాం
ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఇంకా ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది, దాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మరి నీటిపారుదల శాఖ మంత్రి అంతకుముందు హరీష్ రావు ఉన్నాడు, మరి ఇంతవరకు పట్టించుకున్న పాపన పోలేదు. మరి ఇక్కడ ప్రాజెక్ట్ చూస్తే మాత్రం అంత జలకాలైతే సంతరించుకుంది. మరి గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం అంతా కూడా వీజాలో చూసుకోవచ్చు, మొత్తం మత్తడి దునుకుతున్న పరిస్థితి. కానీ ఎందుకు నిర్లక్ష్యానికి గురైంది ప్రాజెక్టు? ఎందుకంటే గత నిజాం కాలంలో మొదలైనటువంటి ప్రాజెక్టు ఎందుకు నిర్లక్ష్యం గురైంది? ఎందుకంటే ఇక్కడ ఇదంతా కూడా ఎగువ మానేరు, తర్వాత కింద మిడ్ మానేరు ఉంటుంది, దాని కింద లోరే డ్యామ్ ఉంటుంది. కాబట్టి కొంతవరకు మాత్రం బడ్జెట్ పెడితే ఇవన్నీ పూర్తవుతాయి, మొత్తం తెలంగాణకు సంబంధించిన రైతాంగం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. కానీ ఇక్కడ పట్టించుకున్న పాపన పోలేదు. మరి యొక్క ఎగువ మానేరు డ్యామ్ ఎందుకు నిర్లక్ష్యం గురైంది? మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఎగువ మానేరు డ్యామ్కి సంబంధించి మరి పరిరక్షణ సమితి నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఈ చరిత్ర, ఈ ప్రాజెక్ట్ యొక్క చరిత్ర ఏంది, ఈ ప్రాజెక్ట్ ఎందుకు నిర్లక్ష్యానికి గురైందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు నర్మల గ్రామం చెందిన వ్యక్తులు, ఈ ఎగువ మానేరుకు సంబంధించి మరి ఎందుకు నిర్లక్ష్యం గురైంది, ఈ పాపం ఎవరిది అంటారు? గత సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరిగింది. అలాగని మన తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని చెప్పి ఆశపడ్డప్పుడు ఆ ఉద్యమాల్లో కూడా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరం కూడా పాల్గొని తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత సమైక్య రాష్ట్రంలో ఏదైతే అన్యాయానికి గురైందో మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతూ ఉంది. ఇక్కడ కేవలం ఇది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి అనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ నుండి పాదయాత్ర చేసుకుంటూ పోయినప్పుడు ఇక్కడ ప్రాజెక్టును చూస్తే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును చూస్తే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఇది ఎండిపోయింది, శిథిలావస్థలోకి వచ్చేసింది. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎగువ మానేరును అభివృద్ధి చేస్తాం, ఆ గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాటిచ్చిన ప్రకారంగా మళ్ళీ మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చినప్పుడు దానికి జీవో తీసి 750 కోట్లు అంటే ప్రాణహిత, చేవెళ్ళ, సృజల సెవంతిలో భాగంగా దీనికి అప్పుడు కేటాయించారు. దీన్ని 9వ ప్యాకేజీగా దీన్ని తీసుకున్నారు. కానీ 9వ ప్యాకేజీలో తీసుకుంటే ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక రాజశేఖర రెడ్డి గారు పాపం దాని శిలాఫలకం కూడా వేసారు 2010లో. వేస్తే ఆయన 2008లో శిలాఫలకం వేసారు. 2009లో ప్రాజెక్టు ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమాల్లో భాగంగా ఇది నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పటి ఈ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు దీన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. 9వ ప్యాకేజ్ ఇడిచిపెట్టి 10, 11, 12 వీళ్ళు నిల్లు తీసుకుపోయారు. ఇక్కడికి మాత్రం ఎట్లున్నది అట్లే ఉన్నది. దానికి ఏమాత్రం నిల్లు కేటాయించలేదు. కేవలం ఒక 100 కోట్ల లోపల దీనికి నిధులు కేటాయిస్తే మిడిమానేరు నుంచి మలకపేట నుండి మైసమ్మకుంటం నుండి బట్టల చెరువు నుండి ఎగువ మానేరుకు ఇట్లా లిఫ్ట్ అయ్యేది. దాని నిర్లక్ష్యం వల్ల ఈరోజు సుక్క నీళ్ళు కూడా కింద నుంచి మనం గోదావరిలో బట్టిగానే కలిసిపోతున్నాయి తప్ప ఎగువ మానేరులో చుక్క నీళ్ళు తెచ్చింది లేదు. మీద నుంచి 12వ ప్యాకేజీ నుంచి కుడవెల్లి ద్వారా దీనికి ఇచ్చే తూతు మంత్రంగా చేతులు దులుపుకున్నారు. అక్కడ హరీష్ రావుకు సంబంధించి, కేసీఆర్ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అక్కడ వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి, అక్కడ ఫామ్ హౌజులు ఉన్నాయి. అక్కడ నెత్తి మీద నీళ్లు వేసుకున్నట్టు విధంగా అక్కడ ఆ ప్రాజెక్టుకు అక్కడికి తీసుకుపోయి కొండపోచమ్మ 9th ప్యాకేజీలోని ఎగువ మానేరు డ్యామ్ అసలు ఎందుకు నిర్లక్ష్యానికి గురైంది? మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు గంభీరావుపేట్ స్థానికులు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కటక మృత్యుంజయ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇటు ఎగువ మానేరు మీ పక్కనే ఉంది, ఇటు నర్మల గ్రామం పక్కన పొంటే ఉంది. అసలుకి గత నిజాం కాలంలో నిర్మించినటువంటి ఎగువ మానేరు డ్యాము ఎందుకు నిర్లక్ష్యానికి గురైంది? దీనికి కారణం ఏదంటారు? ఇప్పుడు నిజాం కాలంలో నిర్మాణం జరగలేదు. నిజానికి 1945లో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ ప్రభుత్వం. ఆ తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోపల దీని నిర్మాణం చేపట్టడం జరిగింది. మానేరు నది పైన మొట్టమొదటి నిర్మించినటువంటి ఒక ఆనకట్ట ఇది. తర్వాత రెండోది ఆనకట్ట కూడా, ఇది ప్రాజెక్ట్. ఇది అంతకుముందు ఎల్ఎండీలు ఇవన్నీ ఆ తర్వాత వచ్చినాయి. ఇది సిరిసిల్ల నియోజకవర్గం లోపల ఉన్నటువంటి 15 ఆనాడు నేరెళ్ళ నియోజకవర్గం. ఇది సిరిసిల్ల తాలూకా. ఈ సిరిసిల్ల తాలూకా లోపల ఉన్నటువంటి 16,000 పైచిలకు ఎకరాలకు భూమికి నీళ్ళు అందించేటువంటి కార్యక్రమంలో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. సో దాని తర్వాత పరిణామ క్రమంలో ప్రభుత్వాలు దాని తర్వాత ఎల్ఎండి నిర్మాణం,
మిడ్ మానేర్ నిర్మాణం జరిగింది. పివి నరసింహారావు గారు అప్పుడు పోచంపాడు ప్రాజెక్ట్ నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి వరద కాలువ తీసుకొచ్చి ఈ మిడ్ మానేరుకు ఏర్పాటు చేయడానికి ఆయన దోహదం చేసినారు. వారే శంకుస్థాపన చేసినారు. మిగతా నీళ్లు మానేరు నుంచి పోతాయి. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు కీర్తిశేషులు పెద్దలు వారానాడు ఈ ప్రాణహిత చేవెళ్ళ అనేటువంటి ఒక ప్రాజెక్టును తీసుకొని దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి సగం ప్రాంతానికి అంటే ఉత్తర తెలంగాణ మొత్తం అంతా కూడా నీళ్ళు వచ్చేటువంటి విధంగా ఒక డిజైన్ చేసి తమ్మిడిహెట్టి దగ్గర ఒక ఆనకట్ట కట్టి దాని ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లు తెచ్చి ఆ శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా మల్కపూర్ తర్వాత సముద్రలింగాపురం ఆ తర్వాత అప్పర్ మానేరు ఈ ప్రాజెక్టులకు నీళ్ళు తీసుకురావాలి. అప్పర్ మానేరు ప్రాజెక్టును కాస్త వైశాల్యం పెంచి దాని యొక్క నీటి ఇప్పుడున్నది 2-2.5 నీళ్ళ కెపాసిటీ మాత్రమే. బహుశా సిల్ట్ 60-70 ఏళ్ల నుంచి నిండిపోయి 1-1.5 కంటే ఎక్కువ నీళ్లు అసలు నిండుతలేవు. కాబట్టి దీన్ని మంచిగా చేయాలి, దీన్ని ఒక పర్యాటక ప్రాంతం చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడి నుంచి నీళ్లను చేవేళ్లకు తీసుకుపోవాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్లాన్ ఆయన చేశారు. దురదృష్టవశాత్తు మరి ఆయన మరణించండు. కాకపోతే ఆయన ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి 9వ ప్యాకేజ్ ఇది. 8వ ప్యాకేజ్ లోపల ఉన్నటువంటి మిడ్ మానేరు మొదలైనటువంటి కూడా వాళ్ళకి ఇంకా అప్పటి వరకు భూసేకరణకు సంబంధించిన వ్యవహారాలు అవన్నీ పెండింగ్లో ఉంటే మలక్పేట రిజర్వాయర్ను కూడా పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంటే దాన్ని కూడా మానుకున్నారు. ఆ ప్రభుత్వ హయాం లోపలనే ఇది పెండింగ్లో పడిపోయింది. కాకపోతే ఇప్పుడు మరి మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేసేది కానీ కోరేది కానీ ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఒకటే మాట చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఆయన ముఖ్యమంత్రి కొడుకు, తర్వాత ఆయననే మంత్రి స్వయాన ఆయన తలుచుకుంటే ఇదంతా అయిపోయేది. 10వ ప్యాకేజీ 11వ ప్యాకేజీ 2 కూడా పూర్తయినాయి. వాళ్ళు బ్రహ్మాండంగా అక్కడ నీళ్లు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అది ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచే రావాలి నీళ్లు, అదేవిధంగా మిడ్ మానేరు నుంచే నీళ్లు రావాలి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు కొత్తగా దానికి కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేసి మా చేతిలో ఏం పని ఉండదు కదా, వీళ్ళు ఇది చెప్పినట్టే చేస్తే అని చెప్పి ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టి అక్కడ కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 4 ఎత్తిపోతల పథకాలు పెట్టి ఇదంతా అయ్యేది కాని పని పెట్టుకొని వాళ్ళు దాన్ని అనవసరంగా ఈ మొత్తం దీని మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల వ్యవస్థను చిన్న భిన్నం చేసి అప్పటి నుంచి ఇప్పుడు గత 2-2.5 సంవత్సరాల నుంచి నానా హంగామా చేసి అటు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి కాకుండా అది కూలిపోయిన ఘనత వాళ్ళ ప్రభుత్వానికి వచ్చినాయి. అలా మేడిపల్లి లోపల ఇవాళ తమ్మిడిహెట్టిని నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నది. మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది పూర్తయి ఇది కంప్లీట్ అయితే మాకు దాదాపు సిరిసిల్ల నియోజకవర్గం లోపల 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఏది ఏమైనా కూడా 9 ఏదైతే 9th ప్యాకేజ్ ఉన్నదో ఈ 9th ప్యాకేజీని కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం కూడా. తప్పకుండా దాన్ని పూర్తి చేయిస్తాం మా ప్రభుత్వ హయాం లోపల అనేటువంటి నమ్మకం ఉన్నది. ఇది ఇప్పటిదాకా దీనికి ఉన్నటువంటి చరిత్ర. ఒకవేళ ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి ఇంత మాలుమూల ప్రాంతానికి కూడా వచ్చి ఆయన దీని మీద శంకుస్థాపన చేసిపోయినటువంటి 9వ ప్యాకేజ్ పూర్తి చేయించేటువంటి బాధ్యత తీసుకుంటాం. వాళ్ళు కుట్రతోని కావాలని ఆయన తలుచుకుంటే చేసేవాడు. వాళ్ళ బావ హరీష్ రావు వాళ్ళ తండ్రి కేసీఆర్ ఇద్దరు కలిసి వాళ్ళ నియోజకవర్గాల లోపల 10వ 11వ పూర్తవుతుంది. మా దగ్గర 9వ పూర్తి కాలేదంటే అది నిర్లక్ష్యం కాకపోతే నిర్లక్ష్యమా, లేకపోతే కావాలని ఎండబెట్టడమా, లేకపోతే ఇక్కడ ఓట్లేసినటువంటి ప్రజలకు ఇది ఏమిచ్చినట్టు ఆయన అంటే ఇది గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ల పాటు అంటే ఇది చిన్న ప్రాజెక్ట్ కాబట్టి మరి ఇందులో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఎక్కువ కమిషన్ రాదు ఉద్దేశంతోనే మరి మిగతా ప్రాజెక్టులపై వాళ్ళు దృష్టి సారించారనుకుంటా. అవును, అది మాట వాస్తవమే. ఇవాళ జనమెరిగిన సత్యం అది, జగమెరిగిన సత్యం అది. ఈ ప్రాజెక్ట్ ఇట్లనే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల నిర్మించినటువంటి ప్రాజెక్టును కొనసాగిస్తే మాకు వచ్చేది ఏంది గదే కాంట్రాక్టర్లు, గదే బడ్జెట్, గదే ప్రపోజల్. కాబట్టి దాన్ని కిందికి తీసుకుపోయి చేయాలని చెప్పి దానికి 4 లిఫ్ట్లు పెట్టింది. వాళ్ళు మన కరెంటే ఖర్చు అయ్యే పరిస్థితి 40,000 కోట్ల రూపాయల కరెంటు ఉత్పత్తి అయితే దానికి ఖర్చు పెడితే దానిలో ఇప్పటికి 40,000 కోట్ల రూపాయల 40,000 ఎకరాలకు కూడా నీళ్లు రాలేదు ఇప్పటిదాకా. కాబట్టి ఇప్పుడు సరే అప్పుడు ఆ ప్రభుత్వం లోపల వాళ్ళు ఎందుకు చేసినా కూడా ఆయన ఈ నియోజకవర్గ ప్రజలకు చాలా దుర్మార్గమైనటువంటి అన్యాయం చేసిండు వాళ్ళు అని చెప్పి మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళు పూర్తయింది 10-11 పూర్తయి 9 కాకపోవడం వెనుక ఆయన తప్పిదం ఉన్నది. దీంట్లో ఆయన బాధ్యతారాహిత్యమైనటువంటి చర్య ఉన్నదని చెప్పి నేను చెప్తా ఉన్నా. మేము
ఇప్పుడు ఇది వాళ్ళు కమిషన్ల కొరకు చేసినారు, ఇంకో దాని కొరకు చేసినారు, ఏమైందనేది అర్థమవుతా ఉన్నది. వాళ్ళ అవి ఇప్పుడే కట్టిన 2 ఏళ్ళు కూడా ఇంకా ఏం పెండింగ్ పనులు పూర్తులు కావాల్సి ఉంది ఇందులో ఈ ఎగువ మానేరుకు సంబంధించి ఏమేమి పనులు పూర్తి కావాలి, ఎంత బడ్జెట్ అవుతే ఇది పూర్తి అవకాశం ఉందంటారు? ఇప్పుడు 3 రోజుల కింద రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా నీటి వసతులకు సంబంధించి నీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఒక అందరు ఎమ్మెల్యేలు అధికారులతో కూడినటువంటి సమావేశాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసి దాదాపు 2,000 కోట్ల రూపాయలు కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి పూర్తిగాని ప్రాజెక్టులకు పూర్తి చేయడానికి నిధులు కేటాయిస్తున్నట్టు వార్తలు విన్నాం. తర్వాత ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మాకు ఇప్పుడు ఆ కింద ఏం జరుగుతుంది అదంతా పెద్ద చరిత్ర, దాని గురించి మాట్లాడాలంటే బాగా మాట్లాడవచ్చు. కొంతమంది కుహన మేధావులు, కొంతమంది ఏం తెలియనటువంటి వాళ్ళు ఇవాళ 4 గ్రావిటీతో వచ్చే నీళ్ళ కంటే 4 లిఫ్ట్లతో వచ్చే నీళ్ళు గొప్ప అని చెప్తే ఇక వాళ్ళ బుద్ధి ఏపాడదో నేను వాళ్ళ గురించి ఇప్పుడు అది ఒక పెద్ద సబ్జెక్టు, మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మాకు 9వ ప్యాకేజీ 8వ ప్యాకేజీ పూర్తి కావాలి. ఇప్పుడు అప్పర్ మిడ్ మానేరు నుంచి నీళ్లు మల్కపేట రిజర్వాయర్కి రావాలి. సొరంగం పూర్తయింది, అక్కడి నుంచి నీళ్లు మల్కపేటలో పడాలి. వాళ్ళు అక్కడ నీళ్లు పడేటువంటి చర్యలు ఏమి చేపట్టడం జరగలేదు, అక్కడికి ఆగిపోయింది. అక్కడ కాంట్రాక్టర్లు మొత్తం సామాన్లను తీసుకొని 3 సంవత్సరాల కిందనే పారిపోయిండు, వాళ్ళకు బిల్లు కట్టక. ఇప్పుడు దాన్ని మొదలు పెట్టాలి. ఆ మలకపేట నుంచి నీళ్లు సింగసముద్రం అనేటువంటి ఈ సిరిసిల్ల నియోజకవర్గం లోపల ఉన్నటువంటి ఒక గ్రామం, దాని పేరు సింగసముద్రము. ఆ సముద్రానికి నీళ్లు రావాలి. అక్కడి నుంచి గ్రావిటీతోని ఇక్కడ బట్టల చెరువు అనే ఒక చెరువుకు నీళ్లు రావాలి. బట్టల చెరువు నుంచి మళ్ళీ గ్రావిటీతోని అవి నీళ్లు. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కదా, మరి మీ గవర్నమెంట్ ఏం చేయబోతుంది? మరి 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు, ఇది ఎక్కడ వేసిన గొంగడు అక్కడ వేసినట్టు ఉంది. మరి ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏం చేయలేదు కదా, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాలైనా కనీసం ఈ యొక్క ప్రాజెక్టుకి పూర్వవైభవం వస్తుందంటారా? తప్పకుండా. ఇప్పుడు ఈ కాళేశ్వరమా తమ్మిడిహెట్ట అని పంచాయతీ పెట్టి అనవసరంగా దాని మీదకి మందిని దొలకపోయి తెలవని ప్రజలందరినీ రెచ్చగొట్టి వీళ్ళను ప్రేరేపించి అక్కర్లేని మీటింగులు పెట్టించి కాళేశ్వరంలో కట్టాలి, ఈ లిఫ్ట్లు కంటిన్యూ చేయాలనేటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఇది ఎటు కాకుండా చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు ఇప్పటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని తప్పకుండా మేము 9 ఏట దగ్గర నుంచే ఈ ప్రాజెక్టు మొదలు పెడతాం. అవసరమైతే 108 ఫీట్ల మీటర్లతో ఉన్నదాన్ని 150 కావాలని మనం అంటున్నాం. ఆ 2 మీటర్ల విషయం లోపల ప్రభుత్వాన్ని ఒప్పిస్తారు, లేకపోతే మనమన్నా తక్కువ చేసుకుంటాం, ఏదో ఒకటి అవుతుంది. తప్పకుండా ఒక 2 నెలల లోపల ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. అది అయినా అది ఇంకా లేట్ అవుతుంది, అది వెంటనే అయ్యే పని కాదు. కానీ మాకు కావాల్సినది మాత్రం ఇప్పుడున్న దాని ప్రకారంగా మలక్పేట రిజర్వాయర్లో అది వేములవాడ నియోజకవర్గం, ఆది శ్రీనివాస్ గారి నియోజకవర్గం కిందకి వస్తుంది. అలా నీళ్ళు పోయొచ్చు ఇవాళ. కాకపోతే అతడు ఎవరో కాంట్రాక్టర్లు టీఆర్ఎస్ హయాంలో పారిపోయారు. మళ్ళీ వాళ్ళని పోయిన వాళ్ళని పోతారా, లేకపోతే వాళ్ళు మళ్ళీ వస్తారా, కొత్త వాళ్ళని పెట్టాలన్నా ఏదైనా చేసి ఆ రిజర్వాయర్కు మలకపేటకు నీళ్ళు వచ్చేటట్టు చేసి దాని ద్వారా సింగసముద్రం ద్వారా మా గంభీరపేట దగ్గర ఉన్నటువంటి బట్టల చెరువు, ఆ తర్వాత నర్మాల ప్రాజెక్టుకు నీళ్ళు పోయేటువంటి ఏర్పాటు తప్పకుండా జరుగుతుంది. ఈ 2,000 కోట్ల రూపాయల లోపల దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే ఈ పని అయిపోతుందని చెప్పి వాళ్ళ ఇంజనీరింగ్ అధికారులు చెప్తా ఉన్నారు. ఏమన్నా ఎక్స్క్లరేషన్ అయితే పెరిగితే 10-20 కోట్లు పెరిగినేమో. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 2 టీఎంసీలుగా ఉంది. దీన్ని మరి కాస్త అభివృద్ధి చేస్తే మరో 2 టీఎంసీలు పెరిగి ఉండేదని రైతులు చెప్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లు 9వ ప్రాజెక్టులో ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి 10, 11, 12వ ప్రాజెక్టులో ఉన్న కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ నిధులు కేటాయించడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకొని 80 కోట్లు కేటాయిస్తే ఎగువ మానేరు ప్రాజెక్ట్ సమస్యలు తీరుతాయని రైతులు మొరపెట్టుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2008లో ఈ ప్రాజెక్టు గురించి నీళ్లు తీసుకురావడానికి ప్రారంభోత్సవం చేసిన అప్పుడు నేను ఈ గ్రామానికి సర్పంచ్గా ఉన్నా.
మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా రీసెంట్గా కొనసాగుతున్నా. ఏం లేదు సార్, ఇప్పుడు ఏంది అని అంటే నర్మాలకు జలకళ రావడానికి ఈ ఎగువ మానేరు అని చెప్పొచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఎగువ మానేరుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎగువ మానేరును ఎప్పటికీ నిండు కుండలా ఉంచాలి అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తుమ్మడిహట్టిలో నుండి ఇక్కడికి కాలువల ద్వారా నీరు నింపి ఇక్కడ నుండి లోయర్ మానేరు కానీ మిడ్ మానేరు కానీ నీళ్లు తీసుకుపోతా అని చెప్పేసి తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టును 2008లో శంకుస్థాపన చేసినప్పుడు దురదృష్టవశాత్తు అతను చనిపోవడం వల్ల మరి ఈ తెలంగాణ ఉద్యమంతో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం జరిగింది. కేవలం కమిషన్లకు కక్కుర్తిపడి ఆ పనిని తికమక చేసేసి లక్షల కోట్లు వాళ్ళు వెచ్చించి తమ కమిషన్ల కోసము అటు పని కాకుండా ఇటు వాళ్ళ లాభదాయం కోసం ఈ పనిని గందరగోళం చేసిండ్రు. మొట్టమొదటిసారిగా ఈ కాల్వలు 9వ ప్యాకేజీ నింపేదాన్ని పక్కన పెట్టి 10వ ప్యాకేజీ 11వ ప్యాకేజీ వాళ్ళ ఫామ్ హౌస్లకు నీళ్లు తీసుకుపోయి దీన్ని దుర్భిక్షంగా చూడడం జరిగింది. ఎగువ మానేరు కానీ మిడ్ మానేరు కానీ ఎందుకు గురైందంటారు? అంటే గతంలో పాలకులు కేవలము వాళ్ళ స్వలాభం కోసం తప్ప, వాళ్ళ అవసరాల కోసం తప్ప ఎప్పుడు కూడా ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఒక ఇది రజాకాలంలో అంటే నిజాం కాలంలో కట్టినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి వ్యవస్థను మరి స్థిరీకరించాలి, ఇక్కడ యొక్క ప్రజలను మనము కూడగట్టాలనే ఉద్దేశం మీద మనసా వాచా కర్మ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయగలుగుతాం. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆర్టిఫిషియల్గా అంటే నిరంతరం ఈ యొక్క ప్రజలకు చేయాలనే ఆలోచన లేకుండా ఓన్లీ ఆర్టిఫిషియల్గా ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయి. అంటే గత 10 సంవత్సరాల నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి గత పాలకులు వాళ్ళు ఇది చేసిండ్రు. ఇప్పుడు మీరందరూ ఇప్పుడు ఇది చూస్తున్నారు, ఇది కేవలం 2 TMSల వాటర్ ఉంటే అందులో దాదాపు ఆయన ఒక 300 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు పూడికతీయడానికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కేటాయించాడు. కానీ దాని పర్యవేక్షణలో లోపం, దానిలో ఫంక్షనింగ్లో లోపం. అంటే చూసి కేవలము నేనేమంటున్నానంటే ప్రాజెక్టులో మనము శాంక్షన్ చేయడమే కాదు, దాన్ని పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ చేసినప్పుడే ఆ యొక్క ప్రజలకు న్యాయం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి న్యాయం జరుగుతుంది. కేవలం ఒక శాంక్షన్ చేసిన ఒక ప్రొసీడింగ్ చేయడం వల్లనే పని జరగదు, దానిలో పర్యవేక్షణ లోపం జరిగింది. పర్యవేక్షణ లోపం అంటే మీ అందరూ చూస్తున్నప్పుడు గతంలో ఇంతకంటే మనం మిడ్ మానేరు కాలంలో జరిగినప్పుడు తర్వాత అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు అన్న చెప్పి 9వ ప్యాకేజీ 10వ ప్యాకేజీ 12వ ప్యాకేజీ, మరి 9వ ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ మల్కపేట రిజర్వాయర్ నుంచి బట్టల చెరువు నుంచి వీడికి జరుగుతున్నటువంటి వాటి మీద ఏనాడు కూడా పర్యవేక్షణ చేయలేదు, ఏ రోజు కూడా దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కేటాయించినట్టయితే పరిస్థితి ఇట్లుండదు కదా. అయితే కేవలం వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళు ప్రజానీకం మీద చిత్తశుద్ధి లేకుండా అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికైనా సరే గతం జరిగిపోయింది, 10 సంవత్సరాల్లో వాళ్ళు నిర్లక్ష్యం చేసిరు, వాళ్ళకి తగిన బుద్ధి ప్రజలు చెప్పారు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి నాయకులు కానీ మన స్థానికంగా ఉండే నాయకత్వం కానీ మనందరం కూడా కొద్దిగా పటిష్టంగా చేసి ఇప్పటికైనా ఈ ప్రాంతాన్ని కొద్దిగా కొంత మట్టుకు మీ అందరూ కలిసి టెక్నికల్గా డి కానీ ఎస్సీ కానీ వాళ్ళందరినీ కూడా మీరు సంప్రదించినట్టయితే టెక్నికల్గా ఇంకెంత ఫండ్స్ దీనికి అలాట్మెంట్ చేయాల్సి వస్తుంది, ఇంకెంత అయితే ఇది డెవలప్మెంట్ అవుతుంది, ఎంత అయితే ఇది సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటే బెటర్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రెండో విషయం, ఎట్ ద సేమ్ టైంలో నేను నిజంగా చెప్తున్నా, కేటీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రాజెక్టును ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. అన్ని కూడా డెవలప్మెంట్ చేయాలి. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతా కూడా నిర్లక్ష్యానికి గురి చేసింది కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపుగా 100 లోపు అంటే 100 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే మాత్రం ఈ యొక్క 3 ప్రాజెక్టులకు మాత్రం మరి మహర్దశ వస్తుంది. కాబట్టి వెంటనే ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే విస్తరించి మరి యొక్క పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను కూడా సాల్వ్ చేసి మరి రైతాంగానికి సాగు అదేవిధంగా తాగునీరు ఇటు మత్స్య సంపద కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇక్కడ వరకు అయితే ఇటు ఎగువ మానేరుకు సంబంధించి మరి పరిరక్షణ సంబంధించి సమితి నాయకులు కూడా మరి మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క పెండింగ్ ప్రాజెక్టులు నిర్వహణ లోపం ఉంది, మరి దీనికి సంబంధించిన నిర్మాణం కూడా చేపట్టాలి. దాంతోపాటు సుందరీకరణ పనులు కూడా చేయాలని కూడా వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి వీటన్నిపై విస్తరించాలి. మరి 100 లోపు కోట్లు ఖర్చు చేస్తేనే మరి యొక్క నిర్మాణం అంతా కూడా పూర్తవుతుంది. కాబట్టి మరి వెంటనే ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి యొక్క ఈ ప్రాజెక్టులు అంటే ఎగువ మానేరుతో పాటు మిడ్ మానేరు అదేవిధంగా లోయర్ డ్యామ్ సంబంధించి మరి పెండింగ్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసి మరి రైతాంగానికి సాగు అదేవిధంగా తాగునీరు అందించాల్సిన అవసరం అయితే ఇక్కడ ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సంజయ్తో సతీష్, E6 న్యూస్.